ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 55. గురియే కదా గురువు. తేదీ 8/8/1946. నిన్న ఉదయం రామయోగి గారు భగవాన్ ఇలా ప్రశ్నించారు. స్వామి, సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకొని పూజిస్తూ ఆ పటమే గురువంటారే, ఎలా పొసుగుతుంది? దైవమని పూజింపవచ్చు కానీ గురువని సేవిస్తే వీరు పొందే లాభం ఏమిటి? చిత్త ఏకాగ్రత కలుగుతుందన్నారు భగవాన్. కానీ ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవడానికి గురువు కావద్దా అన్నారు యోగి గారు. అవునండి, గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ గురువు కుదరడానికి ఆచరణ రూపంగా జీవించే సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది? అలా సజీవ గురువు లేకుంటే సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది కానీ మా బోంట్లకు సాధ్యమా అన్నారు వారు. వాస్తవమే, అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తానెవరో విచారించి తెలుసుకుంటే గాని కుదరదు. ఆ విచారణకు గురువు సహాయం అవసరమే. అందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు. అయితే ఈ ఉపాసన వృధా కాదు, ఎప్పటికైనా ఫలిస్తుంది. కానీ ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు. మనసు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది, లేకుంటే చవిటి నేలను నాటిన విత్తనముల వలె వృధా అవుతుందన్నారు భగవాన్. ఏమో స్వామి, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తన నడత సరిచూసుకోవడానికే మీ వంటి సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఇవ్వడం ఎలా అన్నారు వారు. భగవాన్ మందహాసంతో అని తలూపు మౌనం వహించారు. మౌన సహితులమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికే ఉన్నాయా? ఏం రాయమంటావు? ఇక ఉంటాను. సెలవు, నీ సోదరి.